పెద్దపల్లి జిల్లా మంథని మండలం సోమన్పల్లి ఇసుక క్వారీ వద్ద లారీ డ్రైవర్లు ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. మంథని అడవి సోమన్పల్లి మధ్య ఉన్న ఈ అటవీ ప్రాంతంలో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు లేక నానా తంటాలు పడుతున్నారు. కిలో బియ్యం 80 రూపాయలు, 20 లీటర్ల మంచినీళ్ల డబ్బా 40 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులుగా కుటుంబాలను వదిలొచ్చామని, లారీలకు ఫైనాన్స్ ఎలా కట్టాలని డ్రైవర్లు తమ బాధలను తెలిపారు. 4 రోజుల క్రితం క్వారీ మూసివేయడంతో ఇసుక కోసం లారీలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. మంథని కాటారం ప్రధాన రహదారిపై వందలాది లారీలు నిలపడంతో ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఇదిలా ఉండగా టీఎస్ఎండీ అధికారులు 6 నెలలుగా తమ భూములకు డబ్బులు ఇవ్వడం లేదని, ఆ డబ్బులు చెల్లించే వరకు ఇసుకను తీసుకువెళ్లనేమని రైతులు తెలిపారు. లారీలు ఇసుక క్వారీల్లోకి వెళ్లకుండా స్థానిక రైతులు కందకాలు తీశారు. లారీ ఓనర్ నన్న మా ఊరు వచ్చేసి మోమిన్పేట్ గ్రామము, మండల్ మోమిన్పేట, జిల్లా వికారాబాద్ జిల్లా అన్న. 6,000 అన్న. అట్లాంటి 12 రోజులు వచ్చి ఇక్కడ పడుకున్నాం. మా లారీ ఈఎంఐలు వచ్చేసి నెలకు 70,000 అట్లా కట్టుకోవాలన్న. పిల్లలకు ఫీజులు కట్టుకోలేక అవన్నీ ఇవ్వలేక మొన్న 3 రోజుల నుంచి ఇంటి నుంచి పిల్లలు ఫోన్ చేస్తూ ఉన్నారు. స్కూల్ ఓపెన్ అయినా మొన్ననే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరే కూర్చున్నా ఉన్నారు. నాది వచ్చేసి 3 నెలల కింద లారీ పై నుంచి పని చేసేటప్పుడు చిన్న అజాగ్రత్త వల్ల కింద పడి కాలు ఇరిగిపోయిందన్న. కావాలంటే దాని రిపోర్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. 2 నెలలు మొత్తం లారీ ఆపుకొని ఎవరు డ్రైవర్లు దొరకని పరిస్థితి వల్ల మళ్ళీ నేనే వెళ్ళేసి వచ్చిన. ఇప్పుడు నా పరిస్థితి అదో గతిగా ఉంది. ఇంటికి వెళ్తే గొయ్యి, ఇడు ఉంటే నొయ్యి అన్నట్లన్నా ఆ విధంగా మారిందన్న. ఈ విధంగా 15 రోజులకు ఒక ట్రిప్ లారీ తోలి 4,000 5,000 తీసుకెళ్ళి మేము ఈఎంఐలు కట్టాలా, మా పొట్ట నింపుకోవాలా, లేకపోతే పిల్లల భవిష్యత్తు చూడాలా. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఏమి ఇది చేస్తలేరు. 3 దినాల నుంచి వర్షం లేదు. ఇవాళ వర్షం పడ్డది. పొద్దుగాల మేము పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే వర్షం పడ్డది, అట్లాగా గవర్నమెంట్ వాళ్ళకి 40 లక్షలు ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే టెండర్ ఉన్నదో వాళ్ళకు గవర్నమెంట్ 40 లాక్ ఇస్తే వాళ్ళు కౌలు పైసలు ఇస్తారంట. భూములై 30 ఎకరాల పొలం ఉన్నదంట ఈ ఊరోళ్ళది. 30 ఎకరాలకు వాళ్ళకి ఎంత ఇవ్వాలనో వీళ్ళ దగ్గర, మా దగ్గర డబ్బులు లేవు అనే మాట అంటారు సార్. వాళ్ళు వీళ్ళు 40 లాక్ వేస్తే గవర్నమెంట్ వేస్తే వాళ్ళు మేము కోరి నడిపిస్తామనే మాట అంటారు. వాళ్ళు పరిస్థితి ఇది ఉన్నా సార్. అడిగితే వాళ్ళు ఈ రోజు గిట్ట ఆయన వచ్చి శ్రీకాళహస్తి